ఇదిగోండి కొబ్బరి బెల్లం పాకం బట్టి ఈరోజు లవంగ మొగ్గలని ఇది బెల్లం పాకం బట్టి రొట్టె చేసి రొట్టెలో ఇది పెట్టి పాకం చేసుకుని వండుకుంటానండి. అందుకని మిక్సీకి వేస్తున్నాను అది కొబ్బరి. ఇలా మిక్సీకి బట్టి కొబ్బరి బెల్లం కలిపి పాకం పట్టాలండి. బాగా పొడి అయ్యేదాకా పాకం పట్టుకోవాలి. బెల్లం కొబ్బరి మొత్తం దీంట్లో వేసుకున్నానండి. తురిమింది దీంట్లో వేసాను. బెల్లం కూడా మెత్తగా పట్టుకొని ఇది కూడా నారదాగానే ఉంది. ఇది కూడా గట్టిగానే ఉంది బెల్లం. ఎంత గట్టిగా ఉందో ఈ బెల్లం కూడా. ఇదివరకు నేను ఊరికే పగిలేదు ఈ గడ్డలో, ఇప్పుడు అసలు పగలటల్లా. బెల్లం అస్సలు పగలగొట్టాలంటేనే కొంచెం బాధ అయిపోతుంది. బెల్లం కొట్టేసుకున్నామండి కొబ్బరిలో. గట్టిగా రాయి బెల్లం కొబ్బరి కలిపి పాకం పట్టాలండి. ఇప్పుడు ఈ కొబ్బరిలో వేసుకున్నాండి ఈ బెల్లాన్ని. ఈ బెల్లం తీసి కొబ్బరిలో వేసుకున్నాం. కొబ్బరి బెల్లం కలిపి పాకం పట్టాలన్నమాట. ఒక తురిమిన కొబ్బరి ఇవన్నీ గిన్నెలో వేసా. పొయ్యి మీద పెడితే మందంగా ఉంటుంది, ఇద్దరికి కాలకుండా ఉంటుందని, మాడిపోకుండా ఉంటుంది. ఇదిగోండి కొబ్బరి బెల్లం దీంట్లో వేసి తిప్పాను. ఇప్పుడు మా మిక్సీకి వేసిన కొబ్బరి బెల్లం దీంట్లో వేస్తే పొయ్యి మీద పెట్టుకున్నామండి. ఇది ఇక్కడ పెట్టుకొని కట్లు కూడా తెచ్చాడని ఇది పెడుతున్నా పొయ్యి మీద. కొబ్బరి బెల్లం పాకం ఉంటాడు. వాళ్ళ రాలా కూలర్లు ఉండాడనే పోయి చెమ్మన్నా. ఇదన్నా ఇది సింపుల్గా చేద్దాం. ఇంకా మీరు చేసిన వెరైటీ ఎందుకులే, ఇది చేద్దాం నేనని. ఈ వెరైటీ మీరు చూస్తారుగా. కనపడలా? పొద్దున ఇది చేశానే నేను, అయిపోలేదు. కొత్త ప్యాకెట్ తెచ్చి అనుమర్లోనే పెడుతున్నా రోజు. నేను అక్కడే పెడతాను రోజు తెచ్చి, లేదంటే అక్కడ బయట పెట్టారు ఫ్రిడ్జ్ మీద. ఇక్కడే ఉంది. బెల్లము కొబ్బరి పాకం పడుతున్నానండి. పాకం బట్టి వండుకోవాలమ్మా. మళ్ళీ రొట్టెలో పెట్టది. నువ్వే వెళ్తున్నావా?
వాష్రూమ్ నలుగురు వెళ్తున్నారా? ఓకే. పొగ రాకుండా అడ్డు పెట్టారు. అది ఆగబడింది. పక్కన చూసాను. అదే నొప్పి ఉందమ్మా, చూడరా పూజ, నొప్పి పడింది. కాలు రెడీ అయ్యారు మీరిద్దరు? స్నానం చేశారా? ఏం ఫంక్షన్ నాగలక్ష్మి? బాసాలా? కనపడ్ను. అదే అదే మొన్న నువ్వు అందే చీరలు తెచ్చాను పెద్ద ఆడేనా? అయితే ఎత్తుకుపోతున్నావా? సరే. స్నానానికి పిలిచినట్టయితే బాగుండేది, ఎత్తుకెళ్ళేదాన్ని. అదేలే ఇప్పుడు పిలుచుకుందామని. కొబ్బరి బెల్లం పాకం పడుతున్నానండి. ఆహా అదేలే. ఇది పాకం బట్టి ఏం చేయాలంటే లాచా పొడిగా పట్టాలి. దీన్ని పొడి పట్టిన తర్వాత నేను నీళ్ళు కజ్జికాయలండి అది చూడు, అట్ట నేనేమి ఇట్లా రొట్టె చేసి ఇట్లా పోసి దాంట్లో 4 పలకలకు మడిచి పైన లవంగ మగ్గ గుచ్చుతాం. గుచ్చి బాండిలో వండుకోవాలి. ఎప్పటి నుంచే చేద్దామండి ఈ కుదరట్లా. కుదిరితే ఇంకా 2 కాయలు మళ్ళీ తెప్పించుకోవచ్చులే. అసలు ఎట్ట కుదిరితే ఏందో ఫస్ట్ టైం చేస్తాను అక్కడి నుంచి వచ్చినాక ఆ ఏరియా నుంచి. ఇంకా 2 తేకూడదా అంటే అయినా తెప్పిస్తే పోయేది, ఇంకా 2 తెచ్చేవాడిని అంటున్నాడు. ఇది కానీ ముందు ఈ కుదిరితే మళ్ళీ ఎంతసేపు చేసుకోవాలి. ఎంతసేపు ఎప్పుడు కావాలి డబ్బులు చేసుకోవచ్చు. కాసేపు రావాలని మా అమ్మాయి, కాసేపు వద్దని, బాగోట్లేదు కదా సర్లేదు కదా ఈసారి వెళ్తుర్లే అన్న అంటే ఆయన. మరి ఏం నాకైతే రావాలని ఉంది, చూస్తానంటది ఇంకా రాత్రి కూడా. అత్తయ్యకి అసలు కజ్జికాయలను పాల కాయలు చేసింది అంటుంది. ఎన్ని నిమిషాలు వచ్చింది? 7 నిమిషాలు. కొంచెం పక్కన గీతలు కాదు. గోధుమ పిండి ఇప్పుడు బెల్లమును పంచదార కొబ్బరి పాకం పెట్టా కదండి. ఇప్పుడు గోధుమ పిండి కలుపుకొని రొట్టె చేసుకున్నాం. రొట్టె చేసి దాంట్లో కొబ్బరి బెల్లం పెట్టేసుకొని వండుకోవాలన్నమాట. మనం కొద్దిగా ఎనకోసేసుకుంటే బాగుంటుంది అనమాట. పిండిలో ఇప్పుడు ఎనకోసేసుకుంటే రొట్టె బాగా వస్తుంది అనమాట. కొద్దిగా నూనె వేసుకున్నాం. కొద్దిగా నూనె బాగా కాగబెట్టి సలసల ఇట్లా వేస్తే బాగా పొంగు వచ్చింది అనమాట. ఈ పిండి రొట్టె చేసుకుందామండి, కలుపుదాం. కనిపిస్తుంది బాగా రొట్టెకి అనమాట. ఇది రొట్టె చేసుకొని మన రొట్టెలో పాకం పట్టాలన్నమాట. కొబ్బరి బెల్లం పాకం పట్టింది పెట్టి లవంగ మొగ్గల్లాగా చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవాలి. కొద్దిగా ఆకుమని ఇలా కలుపుకోవాలన్నమాట. పిండి రొట్టె చేసుకోవడానికి లవంగ మొగ్గలకి ఇలా పిండి కలుపుకొని రొట్టె చేసుకొని ఆ రొట్టెలో పెట్టుకొని వండుకోవాలన్నమాట. లవంగ మొగ్గలు అంటారు వాటిని. ఒక్కొక్క లవంగం గుచ్చుతారు. ఇలా చేసుకోవాలి. పిండి ఇట్లా పిసుక్కోవాలి బాగా. ఎంత పిసికినా అంత మెత్తదనం వస్తుంది, రొట్టె స్మూత్ వస్తుంది అన్నమాట.
కనపడుతున్నది. ఇట్లా పిండి కలుపుకోవాలన్నమాట. ఇక్కడ రొట్టె చేసుకొని ఆ రొట్టెలో ఆ పిండి పెట్టి చేయాలి. చేసా ఇలా రొట్టె చేయాలన్నమాట. ఇలా రొట్టె చేసుకొని రొట్టెలో కొంచెం పిండి పోసుకొని, ఇప్పుడు ఇది ఉంది కదా లాస్య, ఇది ఉంది కదా, ఇట్లా ఈ గరిటితోటి ఇప్పుడు ఈ పాకం పెట్టుకొని ఇట్లా పోసుకోవాలి. ఇట్లా పోసుకున్నాం కదా, ఇట్లా అది ఓపెన్ చేయమ్మా కొద్దిగా. లవంగాలది ఒక లవంగం నోట్స్ తీస్తే వచ్చేసి దీనికి ఇట్లా లవంగం గుచ్చుకోవాలన్నమాట. దీన్ని లవంగ మగ్గలు అంటారు. ఇక్కడ వచ్చి బారి ఏరు బారిది అయితే కొంచెం లోపల దిగుద్దండి. ఇది ఇట్లా గుచ్చుకోవాలన్నమాట. లవంగ మగ్గలు అంటారు దీన్ని. ఇది ఇలా కొంచెం కాడ బాగుంది చూసుకుని గుచ్చుకుంటే నువ్వు అర్థంలే. కొంచెం కనిపిస్తున్నావు లేదు, నువ్వు అర్థం ఉంటున్నావు. కొంచెం ఇటు సైడ్కి రా, చూస్తాను ఈ పక్కకి రా. ఇక్కడ కూర్చుని ఈ కూడా దించుకోసేసి ఇలా రొట్టె చేసుకునండి. ఆ రొట్టెలో ఇప్పుడు పాకం పట్టాను కదా, ఇదిగో ఇది కొబ్బరిను బెల్లం. ఈ పాకం పట్టింది ఇట్లా పోసుకొని లవంగ మొగ్గలు అంటారు అనమాట. దీన్ని దాంట్లో పోసుకొని మడత పెట్టుకొని ఇది ఇలా రొట్టె చేశాం కదా, దీన్ని ఇలా పోసుకొని ఇలా మోసుకొని ఇట్లా అనమాట. ఇట్లా లవంగాలు బారు తీసుకొని దీని మీద ఇలా గుచ్చుకోవాలి లవంగం. ఇట్లా అనమాట. వీటిని లవంగ మొగ్గలు అంటారు. ఇక పిండి ఏమి మిగలదు అనమాట. ఎప్పుడు రొట్టె అప్పుడు ఇట్లా చేసుకోవడం. ఇంకా అటు చూసి ఒకసారి నేను రొట్టె చేసేది పెట్టేది ఆకు చివరిలో నేను చేసేది బాగా క్లారిటీ ఉందో చూసి ఇదిగో ఇలా చేస్తాం కదా రొట్టె. చేసిన దానికి ఇప్పుడు పాకం పెట్టిన కొబ్బరి వెళ్ళి ఇట్లా పోస్తాం. పోసి ఏం చేయాలంటే ఇదిగో ఇలా మడవాలి. 4 పక్కల మడవాలన్నమాట. ఇదిగో ఇలా ఎప్పుడు లవంగం బారు తీసుకొని ఇలా గుచ్చుకోవాలి కదలకుండా. ఇలా అనమాట. లవంగ మధ్యలో కనిపిస్తున్నాయా? లవంగ మొగ్గలు అంటారు అనమాట. వీటిని లవంగ మొగ్గలు. కొబ్బరి బెల్లం పాకం బట్టి రొట్టె చేసి ఈ పాకం బట్టి బెల్లాన్ని రొట్టెలో పోసి చేసేటప్పుడు చూపిస్తున్నాను. ఒక నిమిషం తీవాకలేదు ఇప్పుడల్లా ఇది చేసేది. ఇది ఇలా పెట్టాలి. ఇది ఇలా కొబ్బరి పోసి ఇలా మడిచి ఇలా పెట్టి ఇలా ఇట్లా మడిచి లవంగం పెట్టాలి. లవంగ మొగ్గలు అంటారు వీటిని. ఇదిగోండి ఇలా వస్తాయి లవంగం. చూపించి అలా వస్తాయి. రొట్టె చేసి రొట్టెలో ఇది పెట్టి పాకం పట్టింది కొబ్బరి బెల్లం మడిచి లవంగం పెట్టాలన్నమాట మధ్యలో. ఇగో లవంగాలు కూడా ఎడకోసి పెట్టుకున్నాము. చేయలేదా? ఇప్పుడు పట్టయితే చక్కగా చూసి బాండి ఒకసారి నన్ను బాండి మొత్తాన్ని అటు దాటిపోతాం ముందుకు. మరి లవంగ మొగ్గలు అనమాట. ఇట్లా చేసుకుని ఇట్లా వండుకోవాలన్నమాట. లవంగ మొగ్గలు అంటే కొబ్బరి బెల్లం పాకం పట్టుకొని ఇట్లా రొట్టె చేసుకొని ఆ రొట్టెలో ఈ కొబ్బరి బెల్లం పెట్టుకొని వండుకోవాలన్నమాట. లాస్య ఇది ఏమంటారు తెలుసా? లవంగ మొగ్గలు. లవంగ మొగ్గలు చూసావుగా?
వెరైటీ అన్నమాట ఇది. కొబ్బరి బెల్లం పాకం పట్టుకొని రొట్టెలు వేసుకొని రొట్టెలో పెట్టుకొని ఇట్లా వేయించుకో. ఇలా వేయించుకోవాలన్నమాట. ఇట్లా కొంచెం దోరగా బాగా వేయించుకుంటే కరకరమంట. ఆగండి. ఆకు మళ్ళీ